నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. P4 మార్గదర్శకుల పేరుతో ఎవరిని బలవంతం చేయొద్దు, అధికారులకు సూచించిన సీఎం చంద్రబాబు. కోటిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి అనగాని. ఆటో మ్యూటేషన్ విధానం ద్వారా సత్వర సేవలు. మద్యం కుంభకోణంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణ. తల్లిపాల వారోత్సవాల బ్రోచర్ని ఆవిష్కరించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తల్లిపాలతో బిడ్డలు హార్మోన్ లోపాలు లేకుండా ఎదుగుతారని వెల్లడి. వాగులు చెరువుల్ని పరిశీలించిన మంత్రి నారాయణ. రాజధానిలో నిర్మాణ పనులు వేగవంతం. వైసీపీ అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచన. గుంటూరులో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. ప్రజలతో ముఖాముఖి. రాజధాని అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటన. కృష్ణా గుంటూరు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్ సమావేశం. సీఎం చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామని విమర్శ. సంక్షేమంతో పాటు సాయంతోనే జీరో పావర్టీ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయం నుంచి P4 విధానం అమలుపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ విజయానంద్, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. ఈ నెల 19 నుండి రాష్ట వ్యాప్తంగా P4 విధానం అమలవుతుందని చంద్రబాబు ప్రకటించారు. మార్గదర్శకుల నుండి చిన్న ఆసరా, బంగారు కుటుంబాలకు కొండంత అండవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆటో మ్యూటేషన్ విధానం వలన కేవలం 15.5 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి డాక్యుమెంట్లు అందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. కొరటిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. అర్బన్ మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వెంటనే ఇస్తున్న విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 11 సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. సాంకేతికతను ఉపయోగించుకుని కేవలం గంటలోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్లు అందిస్తున్నామన్నారు. డెవలప్మెంట్ జీపీఏ ఫీజు, పార్ట్నర్షిప్ డీడ్ ఫీజు కూడా రద్దు చేశామని అన్నారు. గత పాలకులు తెచ్చిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో ఎన్నో అవకతవకలు జరిగాయని వాటిపై దర్యాప్తుకు ఆదేశించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. సాంకేతికతను వాడుకుంటూ పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఎన్నో సేవలు చేయాలి, అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మేము మొదలుపెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి గతంలో కూడా స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టాము. 10 నిమిషాలకు ఒక స్లాట్ కింద గంటకి 6 స్లాట్లు ఇస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట ఎవరూ లేకుండా, ఎక్కువ రష్ లేకుండా, సమయానికి వారు వస్తే సమయానికి వారి పని పూర్తి చేసుకుని ఇతర పనులు చేసుకునే విధంగా కూడా వారికి సౌలభ్యంతో పాటు ఆఫీస్లో కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇట్లా పారదర్శకంగా వచ్చిన వారికి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాట్సాప్ ద్వారా ఈ రోజుకి దాదాపుగా 1,14,000 డాక్యుమెంట్లు మేము వినియోగదారులకు పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొని ప్రపంచ తల్లిపాల వారోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 1వ వారాన్ని ప్రపంచ తల్లిపాల వారోత్సవాల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. మొదటి గంటలోనే తల్లిపాలను బిడ్డకు అందించడం వలన పిల్లల్లో హార్మోన్ లోపాలు లేకుండా చక్కగా ఎదుగుతారని తెలిపారు.
ముర్రుపాలు బిడ్డకు అందించడం అమృతంతో సమానమని పేర్కొన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో ప్రభుత్వం అందించే న్యూట్రిషన్ ఆహారం వలన మహిళల్లో సాధారణ కాన్పులు ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు పట్టడం వలన వారిలో ఇమ్యూనిటీ పెరిగి చక్కగా ఎదుగుతారని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. తల్లులు పిల్లలకు పాలు పట్టించే సరైన విధానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి, శిరీష, డాక్టర్ అనిత, డాక్టర్ లిఖిత, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 55,607 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ లో ఎప్పుడు కూడా గర్భిణీలకి, బాలింతలకి, శిశువులకి అందరికీ కూడా మనం పౌష్టికాహారం ఇస్తూ వెళ్తున్నాం రాష్ట్రం మొత్తం మీద. ఈ పౌష్టికాహారం ఇవ్వడంలో మనం నిజంగా చాలా బెస్ట్ ఫుడ్ ఇస్తున్నాం. ఆ ఫుడ్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కరెక్ట్గా మనం ఇచ్చినటువంటి ఫుడ్ తీసుకొని మనం ఇచ్చినటువంటి టాబ్లెట్స్ అంటే విటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటూ మనం చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ మన అంగన్వాడీ సెంటర్స్ లో ఉన్నటువంటి టీచర్ కానీ ఆయా కానీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి డాక్టర్ గారు చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటించే వాళ్ళందరూ నార్మల్ డెలివరీ అవుతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఖచ్చితంగా అందరికీ ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఉండాలి. బెనిఫిట్స్ ముఖ్యంగా పిల్లలకి కానీ తల్లులకి కానీ బెనిఫిట్ ఏంటనేది కమ్యూనిటీలో అందరూ కూడా తెలుసుకొని ముఖ్యంగా ఆ ప్రాక్టీస్ని కంటిన్యూ చేసి ఎనేబుల్ చేసేలాగా మనం ఒక సపోర్ట్ సిస్టమ్ని అందించాలనే ఉద్దేశంతో చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ ఈ వీక్ కూడా ఈ సంవత్సరం కూడా థీమ్ ఏంటంటే ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్. పుట్టిన చిన్న పిల్లలకి ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెరగడానికి తల్లిపాల నుంచే ఆ శక్తి అనేది వస్తుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మెయిన్గా అందరూ కూడా ప్రమోట్ చేస్తారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్, శాఖమూరు రిజర్వాయర్లను పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే మార్చి కల్లా అధికారులు, ఉద్యోగుల కోసం 4,000 ఇళ్లు పూర్తి చేసి ఇవ్వనున్నట్లు చెప్పారు. అమరావతిలో కాలువలు ఎలా ఉండాలనే దానిపై నెదర్లాండ్స్ డిజైన్ ఇచ్చిందని అన్నారు. అధికారులతో కలిసి అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్, శాఖమూరు రిజర్వాయర్లను పరిశీలించారు. కాలువలు, రిజర్వాయర్ల పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4,000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. మార్చ్ ఎండింగ్ లోపల 4,000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని 3 డిజైన్ చేశారు. ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర. ఇక్కడ కొండవీటి వాగు అనేది 23.6 కిలోమీటర్లు ఉంది. ఆ వర్క్ టేకప్ చేశారు. ఆ వర్క్ అయితే దాదాపు ఒక 15 నుంచి 20% పూర్తయిపోయింది. 3 రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం రైతుల్ని దగా చేసి దాడులు చేసిందని, అందుకే మేము వారి తీర్ని అడ్డుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కు కార్యకర్తలు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని రైతులు వైసీపీ హయాంలో దగా పడ్డారని అన్నారు. అమరావతి అభివృద్ది విషయంలో మేమెప్పుడూ కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. గతంలోనే నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 100 కోట్లు యూజీడీ నిధులు శాంక్షన్ చేశామని గుర్తు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ వలన రాష్ట్రంలో అభివృద్ది పరుగులు పెడుతుందన్నారు. అమరావతి గెజిట్ నోటిఫికేషన్ పై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు చాలా దుష్ప్రభావం చూపించాయని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, వల్లూరి జయప్రకాష్ నారాయణ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి ఈ యొక్క 4 ప్రాంతాలని అనుసంధానం చేసే విధంగా గతంలో కొన్ని ప్రభుత్వాలు ఆలోచన చేశాయి. కానీ మనం అనుకోకుండా వచ్చిన అవకాశం అమరావతి. సో అమరావతి నేపథ్యంలో చుట్టూ ఉండే 4 ప్రాంతాలని అనుసంధానం చేసి మొత్తం ఒక పెద్ద
దేశంలోనే ఒక పెద్ద అభివృద్ధి మండలిగా ఈ యొక్క ప్రాంతం తీర్చిదిద్దే విధంగా, ఈ ప్రాంతం అన్నిటికీ అనుసంధానం చేసే విధంగా ఒక పెద్ద ప్రయత్నమే మేము చేయటం జరిగింది. దురదృష్టవశాత్తు అనేక రకాల కారణాలుగా అమరావతి సంబంధించిన అంశం ఏదైతుందో అనేక రకాల పోకడికి వెళ్ళటం, గత ప్రభుత్వం అనేక దుర్మార్గపు ఆలోచనలు చేసి అమరావతి రైతుల్ని దగా చేసే ప్రయత్నం కూడా చేసింది. దాని కారణంగా 5 సంవత్సరాలు విలువైన సమయం మనం కోల్పోవటం జరిగింది. తిరిగి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విజయం సాధించడం కారణంగా మనకి ఒక గొప్ప అవకాశం ఇవాళ లభించింది. మద్యం కుంభకోణంలో 1,00,000 కోట్ల నగదు రూపంలో లావాదేవీలు జరిగాయంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. కోయిటపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మద్యం కుంభకోణంపై పలు విమర్శలు చేశారు. వెంకటేష్ నాయుడు ఎవరితోనో దిగిన ఫోటోలు ముఖ్యం కాదని, ఎవరి డబ్బులతో ఫోటో దిగాడన్నదే ముఖ్యమని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్ తర్వాత కూడా 2,000 నోట్లు చలామణిలో ఉన్నాయని, చట్టపరంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సిట్ పక్కా ఆధారాలతో దర్యాప్తు చేస్తుందని, బంగారం ఎక్కడ కొన్నారు అన్న అంశంపై కూడా ఆధారాలు సేకరించారని తెలిపారు. అమరావతి అంటే జగన్ కు ఇష్టం లేదని, కాబట్టే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఫోటో ఎవరితో ఉన్నారనేది కాదు, డబ్బులతో ఎవరు డబ్బులు దొరికాడనేది ముఖ్యం. వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోనో, గుడి దగ్గరనో, బడి దగ్గరనో, రిజిస్టర్ ఆఫీస్ దగ్గరనో ఎక్కడ కూర్చున్నా కూడా ఎవరో ఫోటో అడుగుతారు, ఫోటో దిగుతాం. లిక్కర్ స్కామ్ తర్వాత కూడా 2,000 నోట్లు ఉన్నాయి. గ్యారంటీ చూసుకుంటే అది సిట్ పనిచేస్తుంది. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అతనికి అమరావతి అంటే ఇష్టం లేదు, వాళ్ళకి ప్రాంతం మీద ప్రీతి లేదు, ఏం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు. ముందు అసలు గుంటూరు ప్రాంతంలో ఉన్న నివాసం ఉన్నటువంటి ప్రజలు బయటకు వచ్చి అతన్ని కొట్టే పరిస్థితి తప్పకుండా వస్తుంది. జర్నలిస్టుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల సాధన ర్యాలీ నిర్వహించి మంత్రి గుమ్మడి సంధ్యారాణికి కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు మీరా భక్తవత్సలం మాట్లాడారు. నిరంతరం సమస్యలతో పోరాడుతూ సమాజానికి వార్తలు అందించే జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సర కాలంగా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా పొడిగించడం దారుణమని అన్నారు. దీనివలన అర్హులైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని, వెంటనే అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ సభ్యులు గిరిధర్, జిల్లా కార్యదర్శి రాంబాబు, నగర కార్యదర్శి ఫనీ తదితర నాయకులు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ విషయంలో ప్రతి 3 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ పోవడం వలన జర్నలిస్టులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 23,000 అక్రిడిటేషన్ కార్డులు ఉంటే అది 10,000 కుదించడం జరిగింది. దానివల్ల ప్రధాన పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు అక్రిడిటేషన్ లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అక్రిడిటేషన్ క్రైటీరియాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం మూలాన హెల్త్ కార్డులు కానీ, యాక్సిడెంట్ పాలసీలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు మొత్తం దాని ఆ అక్రిడిటేషన్ కార్డునే క్రైటీరియాగా చూసుకుంటున్నాయి కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అర్హులైన ప్రతి జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం. ఈ అక్రిడిటేషన్ కార్డే క్రైటీరియాగా ఉంది, హెల్త్ కార్డుకి లింక్ అయ్యి ఉంది, స్కూల్ పిల్లల ఫీజులకి లింక్ అయ్యి ఉంది, బస్ పాసులకి లింక్ అయ్యి ఉంది, పాత్రికేయుని యొక్క జీవితానికి లింక్ అయ్యి ఉంది అక్రిడిటేషన్ కార్డు ఒక్కటే. మరి యాక్సిడెంట్ పాలసీ కూడా దీనికి సంబంధించి ఇవన్నిటికి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పాత్రికేయులు, జీతాలు లేక పనిచేస్తున్నటువంటి పాత్రికేయులు ప్రభుత్వం కనీసం అక్రిడిటేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ముందుకు రాకపోవడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. దయచేసి ప్రతి 2-3 నెలలకోసారి పాత అక్రిడిటేషన్ కార్డు పొడిగిస్తున్నారే కానీ నూతనంగా మీరు ఇచ్చినటువంటి కార్డులు ఇంతవరకు లేవు. రాష్ట్రంలో న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామని విమర్శించారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు నడుస్తున్నాయని, బాధితుల తరపున వైసీపీ లీగల్ సెల్ అండగా నిలవాలని సూచించారు. రాజధాని అమరావతిలో అవినీతికి అంతు లేకుండా పోయిందని జగన్ ధ్వజమెత్తారు. ఒక మనిషిని జైల్లో పెట్టడము అనంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం, అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు,
వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడానికి కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది. కానీ ఏదైనా కూడా న్యాయం ధర్మం అనేది వాళ్ళ తరపున ఎవరైనా వాళ్ళ తరపున గట్టిగా నిలబడి వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితి రావాలి అని అంటే అది మళ్ళీ మీ భుజస్కంధాల మీదనే ఉంది. కమిషనర్ పులి శ్రీనివాసులు శనక్కాయల ఫ్యాక్టరీ దగ్గరలోని 32, 33, 38, కుగ్లర్ హాస్పిటల్ రోడ్లోని 34, గుంటూరు వారితోటలోని 29, 30, 34, 38 వార్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వార్డు సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ కార్యాలయ పనివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో ఉండాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ సర్వేలు లేదా ఇతర కార్యక్రమాలు ఉంటే తప్పనిసరిగా మూవ్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలని, సెలవులు తమ నోడల్ లేదా విభాగ అధికారి ద్వారా మంజూరు చేసుకోవాలన్నారు. మూమెంట్ రిజిస్టర్ రాసి మళ్ళీ వ్యవసాయానికి వచ్చారు. తర్వాత నేను సర్వేస్ అన్ని ఎర్లీ మార్నింగ్ చేసుకోమని చెప్పాను. ఆఫీస్ టైంలో జనాలు వస్తున్నారు, ఫోన్లు మాకు ఎవరు అందుబాటులో ఉండట్లేదు, క్లోజ్ చేసి ఉంటున్నారు. జనాలు ఎవరు మీకు ఇల్లు ఉంటారు కదా, వెల్ఫేర్ ఎవరు చూస్తారు, కంప్యూటరైజేషన్ 3 సెక్రటరీ 33 ఉన్నాం. ఎక్కడ ఇన్ఛార్జ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. గుంటూరులో పర్యటించిన ఆయన రెండల్పేటలోని పుండరీకాక్షయ్య పార్కులో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. ప్రపంచ దేశాలు భారత్కు అండగా నిలవడానికి కారణం ప్రధాని మోడీ అని చెప్పారు. కేంద్రం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలని మాధవ్ సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు వల్లూరి జయప్రకాష్ నారాయణ, తిరుపతిరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒక నగరానికి కావాల్సిన అన్ని అంశాలు ఆ విధంగా సాచ్యురేషన్ మోడ్లో అంటే మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా అది గ్రౌండ్ చేసే తీరు అవన్నీ కూడా అద్భుతం. కనుకనే ఆయన ప్రపంచాధినేతగా వచ్చాడు. కనుక ఆయన్ని అనుసరిస్తూ మేము ఆయన్ని ప్రేరణ పొంది మేము పనిచేయాలనుకున్నాం. అందుకే ఈ రోజు చాయ్ పే చర్చ అంటే ఒక సర్వసాధారణమైన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే ఏం చేస్తాడు, ఏ పరిస్థితులతో అయితే ఆయన జీవించాడో నా పరిస్థితులు ఈ దేశ ప్రజలు అనుభవించకూడదని చెప్పి అన్ని యొక్క ఆలోచనలు కూడా దాని ఆలోచన భాగంగానే ఆయన తీసుకొచ్చాడు. ఆ విధంగా ఇవాళ ఆయన ప్రపంచాధినేతగా ప్రపంచం అంతా ఆయన కొనుస్తున్న తీరు. అదే సమయంలో భారతదేశం యొక్క జెండా ఇవాళ ప్రపంచంలో బాగా ఎగురుతున్నది. మీ అందరినీ కలవటం, మీరు చెప్పిన అన్ని విషయాలు అంటే మన ఈ పార్క్ సంబంధించిన అంశం కానీ ఇక్కడ వాకింగ్ ట్రాక్ లేదనే అంశం, గుంటూరు సంబంధించిన అనేక విషయాలు తప్పనిసరిగా గుంటూరులో ఉండే సిటిజన్స్ చాలా అలర్ట్గా అవేర్గా అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పై బురద చల్లాల్సిన అవసరం తనకు లేదని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియో ఎక్కడి నుండి ఎవరు విడుదల చేశారో బయటపెట్టాలని నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామే తప్ప వ్యక్తిగత జీవితాలతో చెలగాటం ఆడటం తమకు చేతగాదని నూరి ఫాతిమా తెలిపారు. దునియా మొత్తం తెలుసు ఆవిడికి ఈయనకి కనెక్షన్ ఉన్నట్టు. ప్లస్ ఇంకో విషయం చెప్తున్నాను, ఏఐ చేసేటప్పుడు వ్యక్తిగతంగా ఎందుకు ఆమెదే వీడియో ఆమెదే ఫోటో ఎందుకు పెడతారు? అది కూడా తన ట్రైన్లో వెళ్తున్న ఆ వీడియో అంట. ఆ వీడియో పర్సనల్గా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచో లేకపోతే ఆమె దగ్గర నుంచో ఆమె ఫోన్లో నుంచో వెళ్ళడం తప్ప ఇప్పుడు మా దగ్గర ఆమె దగ్గర తీసుకోవాల్సిన నేను నజీర్ అహ్మద్ గారి దగ్గర నేనేం స్పై పెట్టలేదయ్యా. అలాంటివి అసలు మేము చెయ్యం. మేము ఏదైనా రాజకీయం చేస్తే దమ్ము ధైర్యంగా చేస్తాం. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దమ్మున్న నాయకుడు. అలాగే మా నాన్నగారు నైతిక విలువలున్న రాజకీయం చేశారు.
విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య ప్రజావేదిక ఆందోళన చేపట్టింది. లిబర్టీ సెంటర్లోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి డీఈకి వినతిపత్రం అందజేశారు. అదానీ కంపెనీకి లాభాలు చేకూర్చేలా మీటర్లకు సంబంధించిన ఛార్జీలను ప్రజల నుండి వసూలు చేయడం దుర్మార్గమని ఏఐటీయూసీ నాయకులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ మీటర్లను అధికారంలోకి రాగానే బిగించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ విధానాలను మార్చుకోకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ప్రజల్ని ఎన్ని రకాలుగా దోపిడీ చేసుకోవాలో, ప్రజల్ని ఎన్ని రకాలుగా దారుణంగా మోసం చేయాలో అన్ని రకాలుగా ఈ పాలక వర్గాలు ఈరోజు మోసాలు చేస్తున్నాయి, దోపిడీ చేస్తున్నాయి. దానిలో విద్యుత్ ఒకటి. బాదుడే అనే పేరుతో రాష్ట్రం అంతా తిరిగినటువంటి నారా లోకేష్ గారు, తెలుగుదేశం నాయకులు స్మార్ట్ మీటర్లని బిగించమని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి అదే బాధుడిని ప్రజల మీద కొనసాగించే విధంగా స్మార్ట్ మీటర్లని బిగించమని చెప్తా ఉన్నారు. తెలుగుదేశం నారా లోకేష్ గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గతంలో ప్రతిపక్షంలో బాధుడిగా ఉన్నది ఇప్పుడు తీయగా ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. సుప్రసిద్ధ హిందీ ప్లేబ్యాక్ సింగర్ కిషోర్ కుమార్ 96వ జయంతిని బాబురావు మిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. భారత్పేటలోని సేవా సదన్ అనే స్వచ్ఛంద సంస్థలో ఆయన అభిమానులు గుంటూరు కిషోర్ కుమార్ గా పేరు పొందిన బాబురావు మిత్ర బృందం కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజును గుర్తు చేసుకుని ఆయన పాటలను పాడి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఖాదర్, ఇస్మాయిల్, వెంకటస్వామి, మొగిలి సయ్యద్ తదితరులు పాల్గొని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పాటలను పాడారు. గుంటూరు కిషోర్ కుమార్ గారి యొక్క చేతుల మీదుగా సీనియర్ కిషోర్ కుమార్ గారి యొక్క జయంతి కేక్ ని కట్ చేసి అందరూ షేర్ చేసుకోవడం అనేది పరపురాని అనుభూతిగా మిగిలిపోయింది. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ నవారంభ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులుంటాయి. కానీ ఈ విద్యా జీవితం ఒక మరిచిపోలేని మైలురాయిగా నిలవాలని, విద్యార్థులందరూ తోటి విద్యార్థులతో స్నేహభావంతో మెలగడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులందరూ ఉన్నతమైన క్రమశిక్షణతో ఉత్తమమైన విద్యాబుద్ధులు అలవర్చుకొని మహోన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణగా నిలుస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలువురు లబ్దిదారులకు 49 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 5 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు నిరుపేదలకు అందించామని ఎమ్మెల్యే వెల్లడించారు. గత ప్రభుత్వంలో మనందరం కూడా చూశాం, ఈ వైద్యం కోసం ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు లేక, ప్రైవేట్ ఆసుపత్రి వెళ్ళలేక ఆరోగ్యశ్రీ కుంటపడినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు 3 విధాలుగా కూడా ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రతి ఒక్క ఆసుపత్రిలో కూడా ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించినటువంటి వైద్యం చేయించడమే కాకుండా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ఆదుకునేటువంటి కార్యక్రమంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా అభివృద్ధి చేసి ప్రతి ఒక్క అవసరమైనటువంటి కార్యక్రమం మౌలిక వసతుల గురించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించినటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద వర్గానికి కూడా భరోసా కల్పించేటువంటి విధంగా మా ముఖ్యమంత్రి గారు ముందుకు సాగుతా ఉన్నారు. నందివెలుగు రోడ్ వసంతనగర్ లోని కామ్యసిద్ధి వెంకటాచల స్వామివారి దేవస్థానంలో పనిచేసే వారిపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ అధ్యక్షులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. వస్త్రనగర్ అభివృద్ధి పూర్తిగా కార్పొరేషన్ పరిధిలో ఉందని, 2004లో 360 ప్లాట్లకు సీలింగ్, ఉడా పర్మిషన్ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. దేవస్థానంలో ఇలాంటి దాడులకు పాల్పడడం హేయమన్నారు. కార్యక్రమంలో ఎడ్ల నాగమల్లేశ్వరరావు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాకేం లేదు, ఈ గుడిలో ఇంత దౌర్జన్యం చేసి మా వ్యక్తులను కొట్టడం, గుడికి బ్యాగ్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు భయభ్రాంతులైపోయి దీనిలో మీరు గట్టిగా చర్య తీసుకోవాలా. ఇక ముందు జరగబోయే కార్యక్రమాల్లో ఇలా చేస్తే రేపొద్దున ఇంకొకటి కూడా ఎలానా చేస్తారు. అందులో ఇంత భక్తిభావమైన తిరుమల వెంకటేశ్వర దేవస్థానంలో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చారు, ఎంతో పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, హోమ్ మినిస్టర్లు వచ్చారు,
ఎమ్మెల్యేలు వచ్చారు, అందరూ ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తున్నారు. కానీ నువ్వేదైనా ఉంటే బయట చూసుకోవాలి, కానీ గుళ్ళకి వచ్చి ఇలా చేయటం అనేది తప్పు అనేది మేము చెప్పేది. 11 kV లైన్ షిఫ్టింగ్ కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గుజ్జనగుండ్ల ఎస్వేన్ కాలనీ శ్యామలానగర్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. P4 మార్గదర్శకుల పేరుతో ఎవరిని బలవంతం చేయొద్దు, అధికారులకు సూచించిన సీఎం చంద్రబాబు. కోటిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి అనగాని. ఆటో మ్యూటేషన్ విధానం ద్వారా సత్వర సేవలు. మద్యం కుంభకోణంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణ. తల్లిపాల వారోత్సవాల బ్రోచర్ని ఆవిష్కరించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తల్లిపాలతో బిడ్డలు హార్మోన్ లోపాలు లేకుండా ఎదుగుతారని వెల్లడి. వాగులు చెరువుల్ని పరిశీలించిన మంత్రి నారాయణ. రాజధానిలో నిర్మాణ పనులు వేగవంతం. వైసీపీ అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచన. గుంటూరులో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. ప్రజలతో ముఖాముఖి. రాజధాని అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటన. కృష్ణా గుంటూరు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్ సమావేశం. సీఎం చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.